హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ తరపు నుంచి రావాల్సిన ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఈ నోటిఫికేషన్ కి సంబంధించి వేకెన్సీస్ 4200+ కంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ కు కంప్లీట్ సెలక్షన్ యొక్క ప్రొసీజర్, దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, డేట్ అంటే ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, అంటే కట్ ఆఫ్ కూడా ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు చాలా చక్కగా చెప్పబోతున్నానండి. దయచేసి ఎవరైతే నేవీ ఎంఆర్ ఎస్ఎస్ఆర్ కు ప్రిపేర్ కాబోతున్నారో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. లేట్ చేశారు అంటే మాత్రము ఇలాంటి మంచి పోస్టులు మీరు మిస్ అవుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ అగ్నివీర్ కాన్సెప్టే కదా, ఏముంది 4 సంవత్సరాలు కదా అనేసి మీరు పప్పులో కాలేస్తారు. ఖచ్చితంగా ఇలాంటి పోస్టులు పర్మనెంట్ అవుతాయి. అండ్ నేవీలో ప్రమోషన్స్ కూడా చాలా చాలా ఫాస్ట్ గా వస్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. రైట్. నేవీ ఎంఆర్ ఎస్ఎస్ఆర్ కు సంబంధించి 2 కోర్సెస్ 19th ఫిబ్రవరి ఏ రోజైతే ఉందో 19th ఫిబ్రవరి జస్ట్ ఇంకొక 3 days ఉంది. మీకు మన సైనిక యూట్యూబ్ ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ కాబోతున్నందువల్ల మీకు బిగ్గెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వబోతున్నాము. ఎంఆర్ కోర్సు జస్ట్ మీకు 199 లోనే కోర్సెస్ రాబోతున్నాయి. 199 లోనే కోర్సెస్ రాబోతున్నాయి. అండ్ ఎస్ఎస్ఆర్ కూడా 199 లోనే కోర్సెస్ రాబోతున్నాయండి. చూడండి, ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. అగ్నివీర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, రైల్వేస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఆ పర్టికులర్ రోజున రైట్ 99, 199 ఇలాంటి తక్కువ మనకు ఆఫర్ లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే గైస్, సో ఎక్కువ లేట్ చేయకుండా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ కోసం 19th ఫిబ్రవరి కోసం వెయిట్ చేయండి. ఓకే, అయితే నేవీ ఎంఆర్ కు సంబంధించి మనకు కాస్త ప్రీవియస్ హిస్టరీ గురించి మాట్లాడుకున్న తర్వాత మనకు ఎప్పుడు నెక్స్ట్ డేట్ వస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి, ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఉందన్నమాట. ఓకే, అయితే మనకు లాస్ట్ టైం ఏది ఇంటేక్ రైట్, వీటిని ఇంటేక్స్ అంటారు. ఎవ్రీ ఇయర్ 2 ఇంటేక్స్ ఉంటాయి. రైట్, అంటే ఒకసారి ఒక బ్యాచ్ ఒకసారి ట్రైనింగ్ వెళ్తుంది, రెండో బ్యాచ్ ఇంకొక 3-4 months 5 months గ్యాప్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ వెళ్తాయి అనమాట. అలా 2 ఇంటేక్స్ ఉంటాయి ప్రతిసారి, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. ఓకే, అలాంటి పక్షంలో 2023లో ఏదైతే సెకండ్ ఇంటేక్ జరిగిందో, అంటే 2023 నవంబర్ డిసెంబర్ కు మనకు నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, దాన్ని మనము సెకండ్ ఇంటేక్ అని కూడా చెప్పుకుంటాం. సో అలాంటి సెకండ్ ఇంటేక్ ఏదైతే జరిగిందో 2024 ఫస్ట్ ఇంటేక్ జరగలేదు. ఏమైంది సార్ అంటే, ఫస్ట్ ఏదైతే ముందు ఇంటేక్ జరిగిన దాంట్లో నుంచే వేకెన్సీస్ తీసి ఇక్కడ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఓవరాల్ గా ఇయర్ కి ఒకసారి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. రైట్, సో అక్కడ ఏమైంది, 4165 మంది వేకెన్సీస్ ఫిల్అప్ చేయడం జరిగింది. అందులో 750 అప్రాక్సిమేట్ గా ఫీమేల్స్ కూడా ఉన్నారండి, గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే టోటల్ గా మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే 2024 కు సంబంధించిన నోటిఫికేషన్ ఉందో, రైట్, ఇంటేక్ 2 ఆఫ్ 2024 ఎవరైతే నవంబర్ లో ట్రైనింగ్ వెళ్ళారండి, సో వాళ్లకు తర్వాత లాస్ట్ ఇయర్ కూడా 2024లో కూడా 2 ఇంటేక్లు కావాలి, 2 నోటిఫికేషన్స్ రావాలి, కానీ 2 నోటిఫికేషన్స్ రాలేదు. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ 2025 ఇంటేక్ కామన్ గా నవంబర్ లో నోటిఫికేషన్ రాలేదు. సో అలాంటి ఈ ఇంటేక్ సంబంధించిన వాళ్ళను కూడా దానికంటే ముందు ఉన్న నోటిఫికేషన్ లోనే ఫిల్అప్ చేయడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 4000 నుంచి 4400, 4500 మంది వేకెన్సీస్ అక్కడ మనకు ఫిల్లింగ్ అప్ అనేది చేసేదానికి చేస్తుంటారని అప్రాక్సిమేట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో కూడా మహిళలు ఒక 900 మెంబర్స్ వరకు అక్కడ మనకు ఇంటేక్ అనేది క్లియర్ చేస్తారు. అంటే 2023లో జరిగింది ఒకే ఎగ్జామ్, 2024లో కూడా జరిగింది ఒకటే ఇంటేక్. రైట్, బట్ 2 ఇంటేక్లను కలిపి ఒకే నోటిఫికేషన్ లో మిక్స్ చేయడం జరిగింది అనమాట. అందువల్ల వేకెన్సీస్ ఎక్కువయ్యాయి. మరి 2025కు సంబంధించి మనం మాట్లాడుకుంటే 2025లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని మనం ఎక్స్పెక్టెడ్ గా చెప్పుకుంటే, సార్ చూడండి, యావరేజ్ గా ఇది కూడా ఇంటేక్ 2 ఆఫ్ 2025 అనేది మనం లెక్కేసుకోవాలి. అంటే వీళ్ళు నవంబర్ లో అట్లా మనకు ట్రైనింగ్ వెళ్తారు అనమాట. రైట్, ఫస్ట్ సైకిల్లో కాదు, సెకండ్ సైకిల్లో ట్రైనింగ్ వెళ్తారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనం వచ్చేసి అప్రాక్సిమేట్ గా ఏప్రిల్ సెకండ్ సైకిల్ తర్వాత, అంటే ఏప్రిల్ 15 తర్వాత నోటిఫికేషన్ వచ్చేదానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి, ఏప్రిల్ 15 తర్వాత. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ వీక్ ఆఫ్ మే వరకు మీకు నోటిఫికేషన్ ఫిల్లింగ్ అప్ ప్రాసెస్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి మనకు ఎగ్జామ్స్ అనేది దాని తర్వాత మీకు మే, జూన్, జూలై, ఆగస్టులో మీకు ఎగ్జామ్స్ వచ్చే అవకాశం ఉందండి. ఆగస్టులో మీకు ఎగ్జామ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
దేర్ ఆఫ్టర్ phase 2 రిజల్ట్స్, phase 1 రిజల్ట్, దాని తర్వాత phase 2, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొసీజర్. అయితే మనకు మేలో అప్రాక్సిమేట్ గా మనం ఫామ్ ఫిల్అప్ అవుతాయి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అప్రాక్సిమేట్ గా మనకు 1 నవంబర్ 2024 నుంచి తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సారీ, 1 నవంబర్ 2004 ఎప్పటి వరకు 30th ఏప్రిల్ 2008 వరకు ఎవరైతే ఈ మధ్య కాలంలో పుట్టింటారో వాళ్ళకు ఛాన్సెస్ 99% ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ కోసం, రైట్? సో అయితే ఇక్కడ మనకు వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ పరంగా మనం మాట్లాడుకుంటే ఎస్ఎస్ఆర్ కు సంబంధించి ఏ విధంగా మనకు సెలక్షన్ ఉంటుంది అంటే, ఒకటి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి స్టేజ్ 1 ఉంటుంది, రెండోది స్టేజ్ 2 ఉంటుంది. అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేజ్ 1 లో ఏమైతుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. సిబిటి అంటాం దాన్ని, సిబిటి అంటాం. ఇందులో ఎస్ఎస్ఆర్ కు సంబంధించి 60 మినిట్స్ ఉంటుంది టైము, 100 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ మార్క్స్ లో 1 మార్కే వస్తుందండి ప్రతి క్వశ్చన్ కు. నెగటివ్ వచ్చేసి 0.25 అయితే వెళ్తుంది అనమాట, నెగటివ్ 0.25 వెళ్తుంది. ఓకే, సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ కోసమే. దీంట్లో మీకు మార్కులు ఎక్కడ యాడ్ కావు. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, సెక్షనల్ కట్ ఆఫ్ కూడా మనకు ఎక్స్పెక్ట్ చేయాలి ఉంటుంది. ఇది కట్ ఆఫ్ కూడా ఇదేంటి, స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటుంది. మనకు ఆంధ్రాకు ఒక కట్ ఆఫ్, తెలంగాణకు ఒక కట్ ఆఫ్, అట్లా స్టేట్ వైడ్ కట్ ఆఫ్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ క్లియర్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ కి వెళ్తారండి. సెకండ్ స్టేజ్ లో మనకు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ తర్వాత హార్డ్లీ ఒక 1.5 month లో సెకండ్ స్టేజ్ ఉంటుంది అనమాట. 1.5 month మాక్సిమం తీసుకుంటే 2 months సెకండ్ ఫేజ్ ఉంటుంది. ఆ సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ రాయాల్సింది ఎక్కడ, సెకండ్ ఫేజ్ రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏదైతే నేవల్ సెంటర్స్ ఉంటాయో, నేవీ సెంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి రాయాలి. కంప్యూటర్ బేస్డ్ కాదు, ఆఫ్లైన్. ఈ ఆఫ్లైన్ లో ఏదైతే ఎగ్జామ్ రాస్తారో దాంట్లోంచి మీకు మార్క్స్ కౌంట్ అవుతాయి. ఇంకెక్కడ మార్క్స్ వేరే ఎక్కడ కౌంట్ కావు, ఫిజికల్ కావు, ఫస్ట్ phase 1 కాదు, ఎక్కడ కావు. ఏదైతే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ మీరు రాస్తారో అందులోంచి మీకు మార్క్స్ కౌంట్ అవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి, ఓకేనా? అయితే మనకు సెకండ్ ఫేజ్ లో ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ ఆఫ్లైన్ లో రిటర్న్ ఉంటుంది ఫస్ట్. దీంట్లో కూడా మూడు రకాల స్టేజెస్ ఉంటాయి. రిటర్న్ ఎగ్జామ్ ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత పిఎఫ్టి ఉంటుంది, అంటే ఫిజికల్ అన్నమాట. దేర్ ఆఫ్టర్ మనకు మెడికల్ ఉంటది. ఇది సెకండ్ స్టేజ్ కాన్సెప్ట్. ఎస్ఎస్ఆర్ కు సంబంధించిన, ఎంఆర్ కు సంబంధించిన కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. జస్ట్ ఎగ్జామ్ మారుతుంది అంతే, వేరే ఇంకెక్కడ తేడా ఏముండదు. ఓకే, ఫిజికల్ మెడికల్ అన్ని ఒకటే విధంగా ఉంటాయి అనమాట. లాస్ట్ లో మనకు ఫైనల్ కట్ ఆఫ్, మెడికల్ ఇవన్నీ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఇదే సెకండ్ స్టేజ్ లో జరుగుతుంది. ఫైనల్ కట్ ఆఫ్ రావడం జరుగుతుంది. ఇది ఒక సెలక్షన్ ప్రొసీజర్ అన్నమాట. అయితే నావీ ఎస్ఎస్ఆర్ కు సంబంధించి ఏ విధంగా మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది అనేది కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ కు సంబంధించి కూడా సేమ్ వైజ్, రైట్? చూస్తే ఇక్కడ సిలబస్ పరంగా తీసుకుంటే మనకు 1 hour టైమే ఉంటుంది, అంటే 60 minutes 100 questions ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ చేయాల్సి వస్తుందో చూడండి, రైట్? క్వశ్చన్స్ కూడా మరీ టూ మచ్ డెప్త్ ఏమి ఉండదు. ఎస్ఎస్ఆర్ కి ఇంటర్మీడియట్ లెవెల్లో చదివిన వాళ్ళు గ్యారంటీగా, అండ్ లేకపోతే ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇండియన్ కోస్ట్ గార్డ్ జనరల్ డ్యూటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంతా ఒకటే సిలబస్ ఉంటుంది అనమాట. అందుకే లేటెస్ట్ గా క్లాసులు చెప్పించి సైనిక యాప్ లో అప్లోడ్ చేయిస్తూ ఉన్నాం. సో దట్ మీకు నావీ ఎస్ఎస్ఆర్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఎక్స్ గ్రూప్ గురించి కావచ్చు, ఇండియన్ కోస్ట్ గార్డ్ జనరల్ డ్యూటీ గురించి కావచ్చు, ఇలాంటి కాంటెంట్ బెస్ట్ యూటిలైజ్ అవుతుంది అనేసి మీకు మంచిగా క్లాసెస్ అక్కడ చెప్పిస్తున్నాం అనమాట, రైట్? అందుకే 19th February ఏదైతే మీకు గ్రాండ్ సేల్ ఆఫర్ ఉంటుందండి, బిగ్గెస్ట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 199, 299 ఈ టైంలోనే మీకు కోర్సెస్ రావడం జరుగుతుంది, ఇంత అమౌంట్ లోనే, రైట్? సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, రైట్? సో ఇంగ్లీష్ చూస్తే చూడండి 25 questions, ఫిజిక్స్ 25, మ్యాథమెటిక్స్ ఏది ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథ్స్ అంటే ఏదో సింపుల్ గా కాదు, రైట్? సో 25, జనరల్ అవేర్నెస్ 25 questions ఉంటాయి అనమాట. ఓకే, అయితే నావీ ఎంఆర్ పరంగా తీసుకుంటే సార్ మనకు 30 minutes టైం ఇస్తారు సార్. 50 questions ఉంటాయి, 50 questions ఉంటాయి. ఇందులో మనకు ఇది 10th క్లాస్ బేస్ కు సంబంధించి. సెక్షన్ ఏ లో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి, అంటే 10th క్లాస్ లెవెల్లో ఉన్న సిలబస్ గురించి మాట్లాడుకుంటారు. అంటే అగ్నివీర్ జీడీ కంటే కాస్త కొంచెం ఎక్కువ వెళ్తాడు, అంతకంటే ఎక్కువ ఇక్కడ కూడా మరి టూ మచ్ ఎక్కువ వెళ్ళాడు అనమాట, రైట్? 25 questions ఉంటాయి. సెక్షన్ బి లో జనరల్ అవేర్నెస్ అంటే ఇది కూడా 25 questions ఉంటాయి. సేమ్ అగ్నివీర్ జీడీ కంటే కొంచెం ఎక్కువ డెప్త్ వెళ్తారండి, 25 questions ఇందులో ఉంటాయి. టోటల్ గా 50 questions అనమాట. అయితే మనకు ఇక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ జస్ట్ పాస్ అవ్వాలి,
సెకండ్ ఫేజ్ లో మీకు మార్క్స్ కౌంట్ అయితే ఫైనల్ మెరిట్ లో ఏదైతే కౌంట్ అవుతుందో, రైట్. సో ఫస్ట్ ఫేజ్ జస్ట్ పాసింగ్ మార్క్. అప్లికేషన్ ఫీజు దాదాపు మీకు 550 అట్లా ఉంటుందండి. ఖచ్చితంగా అప్లై చేసుకున్న వాళ్ళకు అప్లికేషన్ ప్రాపర్ గా ఫిల్అప్ చేసుకుంటే మీకు అడ్మిట్ కార్డ్ రావడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక మనము కట్ ఆఫ్ విషయాల గురించి కూడా కాస్త మనం తెలుసుకుందాము, రైట్. సో ఎంఆర్ ఎస్ఎస్ఆర్ కు సంబంధించి కట్ ఆఫ్ విషయం గురించి తీసుకుంటే కట్ ఆఫ్ విషయము, రైట్, ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్, రైట్. సో ఇది ఆంధ్ర తెలంగాణ రెండింటిలో యొక్క కట్ ఆఫ్ మనకి సపరేట్ గా కట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎంఆర్ పరంగా తీసుకుంటే కాస్త ఫస్ట్ స్టేజ్ 1 లో అనమాట, రైట్, స్టేజ్ 2, రైట్. సో స్టేజ్ 1 స్టేజ్ 2 ఇక్కడ ఎంఆర్ కు సంబంధించి స్టేజ్ 1 ఏపీ పరంగా తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ వచ్చేసి ఏముంటుందండి, చాలా తక్కువే, రైట్. మహా అంటే ఇంకా 16 నుంచి 20 మధ్యలోనే ఉంటుంది. మాక్సిమం 16 to 20 మధ్యలోనే ఉంటుంది. తెలంగాణ పరంగా తీసుకుంటే ఎంఆర్ కు సంబంధించి 14 to 18 మధ్యలో ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఫేజ్ లో. బట్ దీంట్లో మార్కులు కౌంట్ కావు. సెకండ్ ఫేజ్ మనం తీసుకుంటే అప్రాక్సిమేట్ గా మనకు 35 to 40 మధ్యలో మీకు కౌంట్ అవుతుందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 35 to 40 వరకు మనకు ఎంఆర్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో మీకు నెగటివ్ మార్కులు లేవు. సెకండ్ ఫేజ్ లో నెగటివ్ మార్కులు కూడా లేవండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెగటివ్ అంతా ఓన్లీ ఫస్ట్ ఫేజ్ లోనే, రైట్. సెకండ్ ఫేజ్ లో ఆఫ్లైన్ కాబట్టి నెగటివ్ మార్కులు లేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్ఆర్ పరంగా తీసుకున్నా కూడా సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందండి. ఎస్ఎస్ఆర్ పరంగా కూడా ఇందులో కూడా 100 మార్కులు కాబట్టి మీకు 40 వరకు మీరు ఫస్ట్ ఫేజ్ లో ఎక్స్పెక్ట్ చేసినా కూడా మీకు కట్ ఆఫ్ సేఫ్ జోన్ లోనే ఉంటారు, రైట్. సో మనకు తెలంగాణ వచ్చేసి 35 to 40 మధ్యలోనే ఉంటుంది. బట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి మీకు మాక్సిమం వెళ్తే 55, రైట్. తెలంగాణ వచ్చేసి 50 వరకు మీరు మాక్సిమం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈసారి నావీ ఎంఆర్ కు సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు చాలా మంచి అవకాశము. ప్రమోషన్స్ చాలా ముందు ఫాస్ట్ గా వస్తాయి. అండ్ అగ్నివీర్ అన్న కాన్సెప్ట్ మీద మీరు నెగిటివ్ గా తీసుకోవద్దండి. దీంట్లో పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎర్లీ ప్రమోషన్స్ వస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంచి పోస్టులు. ఎయిర్ ఫోర్స్ తర్వాత నేవీ అనేది ద బెస్ట్ పోస్టులు అని కూడా మనం చెప్పొచ్చు అనమాట, రైట్. దట్టు ఎస్ఎస్ఆర్ ఎవరికైతే పోస్టులు వస్తాయో విదిన్ 15 years లోనే ఆ పర్టికులర్ ఏరియా అంటే ఆ కేటగిరీలో హైయెస్ట్ ప్రమోషన్స్ అనేది వాళ్ళకు రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అయితే ఫిజికల్ రిటర్న్ తర్వాత సెకండ్ ఫేజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. రిటర్న్ ఉంటుంది, ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ కి సంబంధించి మళ్ళీ ఒక స్పెషల్ వీడియో తర్వాత మనం చేయడం జరుగుతుంది, రైట్. దాని తర్వాత మెడికల్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్లీ ఏంటంటే ఆల్ అరౌండ్ మీకు నవంబర్ లో మీకు మళ్ళీ ఫస్ట్ ఫేజ్ ఎవరైతే కొంతమంది బ్యాచ్ నవంబర్ లో మీకు ట్రైనింగ్ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అనమాట. నవంబర్, డిసెంబర్ మాక్సిమం వాట్ ఎవర్, రైట్. మాక్సిమం లేట్ అయినా డిసెంబర్ వరకు. ఈ నావీ ఎంఆర్ ఎస్ఎస్ఆర్ కి సంబంధించి ఏజ్ క్రైటీరియా వాళ్ళు ఫుల్ఫిల్ అవుతున్న వాళ్ళు ఇప్పటి నుంచి మీరు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దండి. చాలా చక్కని జాబులు, రైట్. సో మీరు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మరి టూ మచ్ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు నిజంగా చెప్తున్నాను, మీరు ఆఫీసర్ లెవెల్ కేటగిరీస్కి వెళ్ళండి. ఊరికే ఏదో మేము దేశ సేవ చేస్తాము, మేము అది చేస్తాం ఇది చేస్తాం అడిగి పోయి వాళ్ళ ఆ నుంచి నెగిటివ్ థాట్స్ పెట్టుకొని రావద్దు, ఓకే. మరి మీకు అంత టాలెంట్ ఉండి బాగా చదువుకోగలిగిన వాళ్ళు ఉంటే ఇంకా ఆఫీసర్ కేటగిరీస్ కు వెళ్ళి యూనిఫామ్ వేసుకోండి, ఓకే. లేదు యావరేజ్ గా మాకు జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యూనిఫామ్ వేసుకుంటాము, రైట్ అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకొని మిస్ అవ్వద్దండి. 19th February మళ్ళీ చెప్తున్నాను మీకు. ఈ ఒక్క రోజు మాత్రం 24 hours రోజు మాత్రం మీకు లోయెస్ట్ లెవెల్లో మీకు సైనిక యాప్ లో కోర్సెస్ మీకు అందడం జరుగుతుందండి. ప్రైస్ పరంగా తీసుకుంటే, రైట్. కాంటెంట్ సేమ్, బట్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఉన్న కోర్సు 200 కి రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆ ఒక్క రోజు నేను మీకు ఇస్తున్నాను. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.